నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి, చదువుల తల్లి సరస్వతీ దేవికి, వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి నమస్కరిస్తూ ఉన్నాను. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం బ్రహ్మణాంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా. పుట్టుక గాని ముసలితనము గాని లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయినవాడు, పాంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. నా మనస్సులో మాటతో నా చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీ దేవికి సర్వదా నమస్కరిస్తూ ఉన్నాను. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ సూత మహర్షిని శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తవలసి వచ్చింది, ఈ కథనంతా నాకు వివరంగా చెప్పండి అని కోరగా ఆ సూత మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజా, ఒకరోజు నందాది గోపవృద్ధులంతా శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి మేమంతా ఇంద్రయాగం చెయ్యాలని అనుకుంటున్నాము అని చెప్పగా, తన దగ్గరికి వచ్చిన నందాది గోపవృద్ధులను చూసి నందునితో ఇలా అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. యాగం చెయ్యగోరి వచ్చారు. ఈ యాగం వల్ల ఏం ఫలం కలుగుతుంది, దీనికి అధికారి ఎవరు, సాధనాలు ఏవేవి కావాలి, ఇది శాస్త్రీయమా, జనుల ఆచారమా, శత్రువులకు చెప్పకూడదు కానీ తెలుసుకునే మిత్రులకు చెప్పవచ్చును, తెలుసుకుని చేస్తే కోరికలన్నీ తీరుతాయి, పగ స్నేహం రెండూ లేని మా వంటి మంచివారికి మంతనం ఎందుకు, మీ అభిప్రాయం మాకు చెప్పు తండ్రి అని శ్రీకృష్ణుడు అడగ్గా ఆ కృష్ణునికి తండ్రి నందుడిలా చెబుతూ ఉన్నాడు. వర్షాధిపతి పర్జన్యుడు భగవంతుడైన దేవేంద్రుడే. ఆయనకు ప్రియములైన మేఘ సముదాయాలు అతని ఆజ్ఞతో జీవులకు సంతోషకరంగా నీటిని వర్షిస్తాయి. ఆ నీళ్లతో పంటలు పండుతాయి. ఆ పంటలు తమకు ధర్మ అర్థ కామాలను ఇస్తాయి. దానితో లోకులంతా బ్రతుకుతారు. ఈ విషయం తెలిసి లోకులు మేఘాల రాజైన ఇంద్రుడు మెచ్చుకొనటానికి ఇంద్రయాగం చేస్తారు. రాజులంతా కామ, లోభ, భయ ద్వేషాలతో అలా చేయకపోతే అశుభం కలుగుతుంది పుత్ర. అదీగాక యాగం చేస్తే ఇంద్రుని మనసు సంతోషిస్తుంది. ఇంద్రుడు సంతోషిస్తే వానలు కురుస్తాయి. వానలు కురుస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డి మేసి ఆవుల మంద బ్రతుకుతుంది. దేనువులు బ్రతికనేని మానదు ఘనమైన పాడి మందల గలుగును. మానుగను బాడి గలిగిన మానవులను సురలు దనిసి మనదురు పుత్ర. ఆవులు బ్రతికితే పాడి తరగదు. పాడి ఉంటే మానవులు, దేవతలు తృప్తితో జీవిస్తారు పుత్ర అని చెప్పిన నందుని మాటలు విని ఇంద్రునికి కోపం కలిగేటట్లు కృష్ణుడు నందునితో ఇలా అంటూ ఉన్నాడు. కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు గర్మమున జడుము. కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిప. జంతువు కర్మము వల్లనే పుడుతుంది, కర్మము వల్లనే వృద్ధి పొందుతుంది, కర్మము చేతనే చెడిపోతుంది. అందుచేత కర్మమే జనులకు దేవత, కర్మయే సుఖ దుఃఖాలకు కారణం రాజా. కర్మలకు తగిన ఫలితాలు కర్తలకు ఇవ్వటానికి రాజు కానీ సదా నిష్కర్ముడైన ఈశ్వరుడు కూడా కర్మం చేయని వాడికి రాజు కాడు మహాత్మా. అందుచేత కర్మచేత నడిచే ప్రాణులకు దేవేంద్రుని వల్ల భయం ఎందుకు? పూర్వం చేసుకున్న కుప్పలుగా ఉన్న కర్మలే తప్ప పరమేశ్వరుడు కూడా వేరుగా ఏమీ ఇవ్వలేడంటే ఇతరులను గురించి చెప్పాలా? సురలు, అసురులు, నరులతో లోకం తమ సంస్కారానికి వశమై లొంగి ఉంది. ఇందులో సందేహం ఏమీ లేదు. దేహి కర్మవశం వల్లనే పెద్ద శరీరాల్లో ప్రవేశించి నిష్క్రమిస్తూ ఉంటాడు. గురువు, దేవత, స్నేహితుడు, శత్రువు, చుట్టాలు కర్మము వల్లనే ఏర్పడతారు. జీవుడు కర్మము వల్లనే ప్రవర్తిస్తాడు. అతనికి కర్మమే దేవత. కర్మము వల్ల బ్రతుకుతూ కర్మము కాక సేవించడం భార్య భర్తను విడిచి జారుని చేరినట్లవుతుంది. విప్రుడు వైదిక కర్మతో ప్రవర్తిస్తాడు. రాజు ధరణిని రక్షిస్తూ సంచరిస్తాడు.
వైశ్యుడు వాణిజ్య, కృషి, కుసీద, గోరక్షణాదులతో జీవిస్తాడు. శూద్రుడు అగ్రజన్ములను సేవిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. సత్వ, రజ, తమో గుణాలు ఉత్పత్తి, స్థితి, లయాలకు కారణాలు. అందులో రజోగుణంతో జగత్తు జన్మిస్తుంది. రజోగుణంతో ప్రేరేపింపబడి మేఘాలు వర్షిస్తాయి. ఆ వర్షంతో ప్రజలు వృద్ధి చెందుతారు. ఇంద్రుడు ఏం చేస్తాడు? అదీగాక కోపింపం బనిలేదు శుక్రుని కింద గోపించుగాకేమి సంక్షేపింపబయ్యడిదేమి పట్టణములు గేహంబులు దేశములు వ్యాపారంబులు మీకు బోయడిని శైలారణ్య భాగంబులు కోపత్వంబుల నుండుచున్ మనకు సంకోచింపగా నేటికిన్. ఇందులో ఇంద్రునికి కోపించవలసిన పని లేదు. కోపిస్తే కోపించని పోయేదేమీ లేదు. పట్టణాలు, ఇల్లు, దేశాలు, వ్యాపారాలు మీకు పోతాయా? పైగా మనం శైలాల్లో, అరణ్యాలలో గోపకులుగా బ్రతుకుతున్నాము. మనం సంకోచింపవలసిన పనేమిటి? పశువులకు, పర్వతానికి ఉత్తమ విప్రులను ఉద్దేశించి పూజ చేయించడం మంచి బుద్ధియే. ఇంద్రయాగానికి ఏమేమి కావాలో అన్నీ తెప్పించండి. మీరు పాయసాలు, ఆవు పాలు, గోధుమ పిండి, పిండి వంటలు, పప్పు, కావలసిన పళ్ళు, కూరలు వండడానికి పంపించండి. హోమం చేయండి. దక్షిణతో సహా ఆవును దానం చేసి రసవంతమైన అన్నం విప్రులకు పుష్కలంగా పెట్టండి. మిచ్చలులై కొండకు పూజలు చేయండి. అదములైన చెండాలురకు, శునకాలకు తగిన భక్ష్యాలు పెట్టండి. పశువులకు మేతలు పెట్టండి. గంధాలంకరణాంబరావలులు చేయి గైసేసి ఇష్టాన్నముల్ పంది శ్రేణియు మీరులుంగుడిచిన భాషారథిన్ వేడుకల్ సందిల్లన్ గిరిగో ద్విజానల నమస్కారంబు గావింపుడో జం ధర్మంబని తోచనని జనక జన్మంబు ధన్యంబగున్. తండ్రి, గంధము, అక్షతలు, వస్త్రాలతో పూజించి ఇష్టాన్నమ్ములతో బంధువులు మీరు తిని నా మాటల మీద నమ్మకంతో వేడుకతో గిరికి, గోవులకు, ద్విజులకు, అగ్నిహోత్రానికి నమస్కరించండి. ఇది మీకు ధర్మమని తోస్తే జన్మ ధన్యమవుతుంది అని ఇంకా ఇంద్రుని గర్వం అణచాలని ఈ యజ్ఞం తనకు ఇష్టమని గోవిందుడన్నాడు. నందాదులు చాలా బాగుంది అన్నారు. ఆ మాటల ప్రకారంగా పుణ్యవాచనం చేయించి బ్రాహ్మణులకు భోజనాలు, గోవులకు ఆహారం పెట్టారు. గోపకులంతా వీడే కృష్ణుడు అనేటట్లు తన రూపంతో ఇదిగో పర్వతం పూజించడానికి రండి అంటూ తాను ఒక పర్వత రూపం ధరించి గోపకులతో తన్ను తానే పూజించుకొని శైలరూపంలో గోపకులిచ్చిన ఆహారాలు కృష్ణుడే గ్రహించాడు. వినుడీ శైలము కామరూపి కలులను వేధించు నాజ్యాన్నములు మనమొప్పించిన నాహరించ మనలన్ మన్నించ జిత్తంబులో నన్ను కంపాతి శయంబు చేసి మనపై నంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. నమస్కరించే వారికి కల్పవృక్షం వంటి కృష్ణుడు, గోపకులారా వినండి, ఈ పర్వతం కావలసిన రూపం ధరిస్తుంది, దుర్మార్గులను వేధిస్తుంది, మనం పెట్టిన నేతులు, అన్నాలు దయతో మన్నించి గ్రహించింది అంటూ గోపాలులతో కృష్ణుడు గిరికి నమస్కరించిండు. కానీ అతడు నిజానికి నమస్కరించే వారి పట్ల కల్పవృక్షం లాంటివాడు. ఇలా గోపకులు హరితో కలిసి పర్వతానికి పూజలు, కానుకలు సమర్పించి గోవులను ముందుంచుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదాలతో గిరికి ప్రదక్షిణం చేశారు. అప్పుడు గుర్రాల పరుగును మెచ్చని గిత్తలను కట్టిన రథాన్ని నందాదులు తోలారు. దాని వెంట ఎడ్ల బండ్లలో నందాదులు ఆవుల గుంపులను వెంట తోలుకొని పోతూ ఉన్నారు. గాన విద్యా పాటవంతో రథాలెక్కి ఎన్నో తానాలతో గోపికలు కృష్ణుని విరోధి భంజనుడంటూ పాటలు పాడుతూ ఉన్నారు. కుండని బాపీనంబులు మండిత వర్ణములు వివిధ మహితాకృతులను నిండిన కడుపులు గన్నుల పండువులుగా వాడి కుర్రి పదువులు నడిచెను. కుండల వంటి పొదుగులు, ఎన్నో ఆకారాలు రంగులలో ప్రకాశించే పొదుగులు, నిండిన కడుపులతో కన్నుల పండువుగా పాడి ఆవులు నడిచాయి. పొగరెక్కిన మోపూరాలు, పొడవైన తోకలు, పర్వతాల వంటి శరీరాలు, భూమి ఆకాశాలు నిండిపోయే రంకెలతో ఎద్దుల సమూహం గంభీరంగా నడిచింది. ఇలా పర్వతానికి ప్రదక్షిణం చేసి గోపకులు కృష్ణునితో కలిసి మందకు వెళ్ళారు. అప్పుడు ఇంద్రుడు ఇదంతా తెలుసుకొని చాలా కోపంతో ప్రళయం సృష్టించే సంవర్తక మేఘాలను పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి భువి నాబీరుల్ మదాబీరులై గిరి సంగాత కఠోర పత్రద్దలన క్రీడా సమారంభ
దుర్భర దంబోలి ధరుం బురందరు నన్ను పాటించి పూజింపక గిరికిం పూజలు చేసి పోయిరిదెపో కృష్ణుడు ప్రేరేపగన్. ఈ గొల్లలు పెరుగులు నేతులు త్రాగి క్రొవ్వెక్కి కొండల రెక్కలను తేలికగా ముక్కలు చేసే వజ్రాయుధం ధరించిన మహేంద్రుని నన్ను గౌరవించక కృష్ణుడు ప్రేరేపిస్తే ఒక కొండకు పూజలు చేసి వెళ్ళిపోయారు. గురువు దేవుడు లేని ఒక బాలుని, కొండల మీద చెట్ల మీద ఉండే కృష్ణుని, కులం కాని గుణం కాని లేని కృష్ణుని చేపట్టి ఈ గొల్లలు ఇంద్రుని విడిచిపెట్టారు. విమలమై ఘనమైన ఆత్మవిజ్ఞానం అనే బ్రహ్మ విద్యను విడిచి తెప్పలతో సమానములైన కర్మమయ యజ్ఞాలతో ఈ జన్మ అనే మహాసముద్రాన్ని దాటాలనుకుంటున్నారు వీరు. సంవర్తక మేఘాలారా, ఈ మానవులు నిన్న మొన్నటి సంపదనంని కృష్ణుని ప్రయత్నంతో వెర్రివారై నా యాగం విడవదగినదన్నారు. మీరు వేగంగా మీ విద్యుత్ తీగలతో కప్పివేసి గర్జనలతో బాధించి గోవులు ప్రజలు వెంటనే చనిపోయేటట్లు రాళ్లవాన కురిపించి మీ శౌర్యం ప్రకటించండి. గోవిందుని మందలను కలతపరచటానికి వేగంగా నేను ఐరావత గజాన్ని ఎక్కి దేవగణాలతో నీ వెంటనే వస్తాను అని ఇంద్రుడు ఆ సంవర్తక మేఘాలతో చెప్పాడు. ఇలా చెప్పి ఇంద్రుడు గర్వంతో వజ్రాయుధం జలిపించాడు. బింకంతో కోపంతో సంవర్తక మేఘాల సంఖ్యలు తొలగించాడు. అవి వాయువుతో ప్రేరేపింపబడి నందుని మంద మీద మేఘాలు పన్ని సూర్యమండలాన్ని తీవ్రంగా కప్పి ఆకాశమంతా నిండిపోయి దిక్కులన్నీ ఆవరించి రోదసినంతా చీకటితో నిరోధించగా 6 చీకట్లు క్రమ్మాయి. త్రివిక్రముని రెండో కాలి తాకిడికి పగిలిన బ్రహ్మాండం యొక్క చిల్లుల్లో నుండి కారే సముద్ర జల ప్రవాహాల వలె పెద్ద జలధారలు కురుస్తూ రాళ్ళు వర్షిస్తూ పిడుగులు పడుతూ ఉంటే మిట్టపల్లాలు ఏకమైపోతున్నాయి. ఒకే సముద్రంలా కనిపిస్తూ ఉంది. అందులో తమ దుడుకుతనాన్ని అణుచుకొని ఈదుతూ ప్రళయాగ్ని జ్వాలలతో విజృంభించే విద్యుల్లతలను చూసి రిమ్మ తిరిగి సొమ్మసిల్లిపోతూ ఉన్నాయి లేగదూడలు. ఆ లేగలకు మూతులు అడ్డం పెట్టి కాలభైరవుని భీషణ గర్జనలకు చెవులు చిల్లులు పడి చిందర వందరలైన మనస్సులతో రాలిపోయే ఆవులు వానిని వెనుక పెట్టుకొని కల్పాంతాగ్ని వలె కఠినాలైన కాలకంటుని గదాఘాతాలకు జనించిన సెలయేళ్లకు భయపడి హరికి రక్షమాం రక్ష అంటూ శబ్దాలు చేస్తున్నట్లు విడువని వాన జడిలో శిరస్సులు వంచుకొని అంబారావాలు చేసే ఎద్దులు గోవులను రక్షిస్తూ వడగళ్ళు పడటం చేత పొయ్యబారిపోతున్న గోపకులను పట్టుకొని దట్టమైన వాన దెబ్బకు సన్నని నడుములు వణికిపోతూ ఉంటే గోవిందుని పిలిచే గోపికల కఠిన కుచముల మధ్య తలలు పెట్టుకొని పరవశించే పిల్లలు కలిగిన పల్లెను చూసి వృద్ధులైన యాదవులు శ్రీకృష్ణునికి నమస్కరించి ఇలా అంటూ ఉన్నారు. అయ్యో కృష్ణ, వానలో తడిసి గోకులమంతా వ్యాకులమైంది కదయ్యా. ఎక్కడున్నావు ఇంతసేపు? ఎందుకు ఆలస్యం చేశావు? నీ పాదాలే దిక్కుగా ఉన్న గోపకులు ధైన్యం పొందుతూ ఉంటే వారి భయం పోగొట్టి రక్షించకుండా ఊరుకోవడం దయాశాలివైన నీకు న్యాయమా? ఈ ఉరుములు మెరుపులు, ఈ పిడుగులు ధనులు, ఈ జలధారలు పూర్వం ఎప్పుడు ఎరగము. మా గోడు ఆలకించవయ్యా సద్గుణనిధి. ఈ వర్షం గోపకులకు చాలా భారంగా ఉంది. నీవు తప్ప ఈ బాధ పోగొట్టేవారు ఎవరున్నారు? ఈ వర్ష భయాన్ని నీవే పోగొట్టాలి. ఆ మాటలు విని సర్వజ్ఞుడైన కృష్ణుడు అంతా తెలిసి కన్నొక యుంత గైకొనరు తప్పిరి యాగము చేసిరంచు. దామిన్నుల నుండి గోపకుల మీద శిలలు గురియించుచున్న వాడున్నత నిర్జరేంద్ర విభవోత్థిత గర్వాన గాది రూఢుడై కన్నుల గానడింద్రుడిటు గర్వపరుడరు గాన నేర్చునే. తన్ను ఏమాత్రము లెక్క చేయక యాగం చేశారని ఆకాశం నుండి గోపకుల మీద రాళ్లవర్షం కురిపిస్తున్నాడు. గర్వంతో కొండెక్కి కూర్చొని ఇంద్రుడు ఎవరిని లెక్క చేయటం లేదు. గర్వపరుడు మరొక్కరిని చూడలేడు. దేవతలంతా నన్ను సేవిస్తారు. రాజ్య గర్వం పొందరు కనుక వీరికి చెరుపు చేయరాదు. గర్వభంగం చేయాలి, దానితో వారికి శాంతి కలుగుతుంది అనుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు.
శిలావర్షము దెబ్బతిని శరణు వేడిన గోకులం వారిని రక్షించడం న్యాయమని భావించి సకల లోకాలను రక్షించే జ్ఞానం కల కృష్ణుడు కలుగకుడి వధూజనులు కంపము నొందకుడి వ్రజేశ్వరులు కలుగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవానచే నలుగకుడి పశువ్రజము నక్కడ నిల్వనీకుడి మెలపున మీకు నీశ్వరుడు మేలొసుగు కరుణార్ద్ర చిత్తుడై. వనితలారా కలత చెందకండి, గోపకులారా భయపడకండి, పిల్లలంతా భయపడి వెళ్ళిపోకండి, రాళ్లవానతో నలిగిపోకండి, పశుగణాలను అక్కడక్కడ నిలువనీయకండి. నేర్పుగా మీ యందు కరుణా హృదయంతో ఈశ్వరుడు మీకు మేలు కలిగిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్పి కిరియై ధర ఎత్తిన హరి సరసిజ ముకుల మెత్తుగత్తి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తె జక్కనొక్క కేలన్ లీలన్. ఆది వరాహమై భూమి నెత్తిన హరి ఒక ఏనుగు తామర మొగ్గను ఎత్తినట్లు ముల్లోకాలకు శుభంకరుడై ఒక్క చేతితో విలాసంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగుర జిమ్మెడు హరికిన్ కొండం వెకిలించి ఎత్తుట కొండొక పనిగాక యొక్క కొండా తలపన్. బ్రహ్మాండాలను పూల చెండ్లవలె ఎగురగొట్టగల శ్రీహరికి ఒక కొండను పెకిలించి ఎత్తటం ఒక ఘనకార్యమా? కాదు, ఒక చిన్న పని. అలా పర్వతాన్ని ఎత్తి బాలుడు ఆడుకుంటూ పూలగుత్తిని గొడుగు అనుకుని చేతితో పట్టుకున్నట్లు చిరునవ్వుతో కృష్ణుడు ఆ మహాశైలాన్ని అంటే ఆ మహాపర్వతాన్ని కుడి చేతితో తీసి గొడుగులాగా పట్టుకున్నాడు. భయంకరమైన మేఘాల నుండి రాలుతున్న వడగళ్ల వానకు భయపడుతున్న గోపికలకు గోపకులకు గోవులకు ఆ శైలాన్ని గొడుగు వలె పట్టుకున్నాడు. ఇట్లు పర్వతాన్ని గొడుగ్గా ఎత్తి పట్టుకొని గోపాలులతో కృష్ణుడిలా అంటూ ఉన్నాడు. తల్లి రా, తండ్రి గోపకులారా గోపికలారా రండి, వినండి. మీరంతా వచ్చి మీ ఇష్టం వచ్చిన చోట దీని కింద గోవులతో సహా నిల్వండి. బాలుడీతడు కొండదొడ్డది మహాపారంపు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలతి శైలాం భూనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నా కెల్లలాడదు బంధులారా నిలుడీ క్రిందం ప్రమోదంబునన్. వీడు చిన్నవాడు, ఆ కొండ చాలా పెద్దది, ఈ భారమంత మోయగలడా అని అనుమానించవద్దు. ఈ పర్వతాలు సముద్రాలు జంతువులతో కూడిన భూ చక్రమంత వచ్చి నా మీద పడిన నా చెయ్యి అల్లాడదు, అటు ఇటు కదలదు. వచ్చి దీని క్రింద సంతోషంగా నిల్వండి. ఇలా అంటున్న శ్రీహరి మాటలు విని నమ్మి పుత్రులు మిత్రులు భార్యలతో సహా గోవులు తాము గోపజనులు కృష్ణుని కరుణా దృష్టులనే అమృత వర్షములు ఆకలి దప్పులు తెలియకుండా కృష్ణుని గూర్చి వింత వింత కథలు చెప్పుకుంటూ ఉన్నారు. హరి దౌర్దండము కామగుబ్బ శిఖరం బాలాంబి ముక్తావలు పరగంజారేడు తోయ బిందువులు గోపాలాంగ నాపంగ ఆ సరుచల్ రత్న చయంబుగాగ సచల ఛత్రంబు శోభిల్లద గిరి బిధుర్మద భంజియై జలాధర క్షిన్న ప్రజారంజియై. కృష్ణుడు ఎత్తిన గోవర్ధన పర్వతమనే గొడుగు దేవేంద్రుని దురహంకారాన్ని బద్దలు చేస్తూ ప్రళయ మేఘాలు జలధారలతో తడిసిన ప్రజలను రంజింపచేస్తూ ప్రకాశిస్తూ ఉంది. ఆ కొండ గొడుగు కృష్ణుని భుజమే దండము, శిఖరమే గుబ్బ, క్రిందకి జారుతున్న నీటి బిందువులే ముచ్చాల జాలరులు, గోపికల కడగంటి చూపులతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు. రాజీవాక్షునిచేనొక రాజీవము భంగి శైల రాజం మెరిసెన్ రాజేంద్ర మీద మధుకర రాజి ప్రియన్ మేఘరాజి రాజిల్లగడున్. మహారాజా, కృష్ణుని చేతిలో ఒక పద్మం వలె ఆ పర్వతం ఉంది. పైన తుమ్మెదల వరుస వలె మేఘపంక్తి విలసిల్లింది. ఇంద్రుని ఆజ్ఞ చేత ఎడతెరిపి లేకుండా 7 రాత్రులు పగళ్ళు చెరివాను కురిసింది. ఆ కొండ గొడుగు కింద ఏ మాత్రం తడవకుండా గోపాలురంతా బ్రతికిపోయారు. ఇలా కృష్ణుడు 7 రోజులు పర్వతాన్ని ధరిస్తే ఇంద్రుడు విసిగిపోయి కృష్ణుని గురించి విని ఆశ్చర్యపడి కోరిక నెరవేరక మేఘాలను మళ్లించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. వెంటనే కృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు. వాన తగ్గింది, గాలి కూడా వడి తగ్గింది, నదులన్నీ స్థిరపడ్డాయి, వరద తగ్గింది. ఇక కొండ క్రింద నుండి మీరు కొడుకులు
కోడళ్ళు, భార్యలు, గోవులు అంతా బయటకు రండి అని అన్నాడు. ఆ మాటలు విని గోపకులంతా శకటములు మొదలైన వానితో కలిసి తాము గోవులు కొండ క్రింది నుండి బయటకు వచ్చారు. కృష్ణుడు కూడా వెంటనే పూర్వపు చోట కొండను నిలిపాడు. అప్పుడు గోపికలంతా కృష్ణుని కౌగిలించుకొని తగిన రీతిలో దీవించారు. గోపికలు సీసలు చల్లి పెరుగు అన్నపు ముద్దలు పెట్టి ఆశీర్వదించారు. నందుడు, బలభద్ర, రోహిణి, యశోదలు కౌగిలించుకొని శుభక్షేమంకర వాక్యాలు పలికారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పూలవర్షం కురిపించారు. దేవతలు శంఖ దుందుబులు మ్రోగించారు. తుంబురుడు మొదలైన గంధర్వులు చక్కగా గానం చేశారు. గోపకాంతలు కృష్ణుని కథలు పాడారు. కృష్ణుడు గోప బలగంతో మెల్లగా గోష్టం చేరాడు. అప్పుడు కృష్ణుని చరిత్రలు తలుచుకుని ఆశ్చర్యంతో గోపకులు నందినితో ఇలా అంటూ ఉన్నారు. కన్నులు తెరువని కడుజిన్ని పాపడై దానవి చనుబాలు త్రాగి చంపే, 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంపు గూలదన్ని, నేడాది కుర్రడై యొగసి తృణావర్తు మెడం పట్టుకుని కూల్చి మృతునింజేసి, తల్లి వెన్నెలకునై తను రూలగట్టిన కొమరుండు మద్దులు పూల నీచే, పసులంగ్రేపులంగాచుచు బకునింజీరే, వెలగతో వత్స దైత్యుని వ్రేసి గడపే, సబలుడై కర దైత్యుని సంహరించనితడు కేవల మనుజుడే ఎంచి చూడ. ఈ కృష్ణుడు కనులు తెరువని చిన్న పాపని వయసులోనే పూతన చనుబాలు త్రాగి ఆ రాక్షసిని చంపాడు. 3వ నెలలోనే కోపంతో శకటం తన్ని శకటాసురుని చంపాడు. ఏడాదికే తృణావర్తుని మెడపట్టుకుని చంపాడు. యశోద తన్ను రోటికి కట్టితే ముద్దుల కొమరుడై మద్దులు పడగొట్టాడు. పశువులను కాస్తూ బకాసురుని సంహరించాడు. వెలగచొట్టుతో కొట్టి వత్స రాక్షసుని చంపాడు. సైన్యంతో కలిసి కరుణ్ణి సంహరించాడు. ఇతడు కేవలం మానవ మాతృడు కాడు. సాహసించి బలరాముని చేత ప్రలంబాసురుని చంపించాడు. దావాగ్నిని మృంగివేశాడు. కాళీయుని త్రొక్కి చంపక కాలింది నుండి వెడలగొట్టాడు. 7 ఏండ్ల బాలుడెక్కడ క్రీడందరి తమ్మి ఎత్తు ప్రియనందరము, చూడగిరి ఎత్తుటెక్కడ వేడుకనొక చేత నేడు వేరుంగాగదే. 7 ఏండ్ల బాలుడెక్కడ సరదాగా ఆటగా ఏనుగు పద్మాన్ని ఎత్తినట్టు అందరము చూస్తూ ఉండగానే దీనితో పర్వతాన్ని ఎత్తడమేమిటి? ఇదంతా వింతగా లేదా? ఓ నంద గోపవల్లభ, నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే. మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి. గోపనాయక నంద, నీ కుమారుడు చేసే నేర్పరి పనులు మానవులకు శక్యం కావు. నీ కుమారుడు మానవ మాతృడు కాదు తండ్రి అనగానే విని నందుడు వారిని చూసి పూర్వం తనకు గర్గ మహాముని చెప్పిన రహస్యం చెప్పి, సందేహం లేదు, కృష్ణుడు లోకరక్షకుడైన విష్ణుని అంశయే అని నా మనసులో భావిస్తున్నాను అని నందుడు అన్నాడు. దానితో ఆశ్చర్యపడి కృష్ణుడే అచ్యుతుడని గోపకులంతా అతన్ని పూజించారు. కృష్ణుడు ఒంటి చేతితో పర్వతం ఎత్తి వర్షంతో బాధలు పడుతున్న గొల్లలను, గోవులను రక్షించగా ఇంద్రుడు త్రిలోక రాజ్యం గర్వం విడిచి కామధేనువుతో సహా వచ్చి దుష్టులైన రాజుల గర్వాన్ని పోగొట్టే కరుణను పెంపొందించే శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. శ్రీకృష్ణుణ్ణి చూసి ఇంద్రుడు మునుల హృదయాలకు అలంకారాలు మొక్కిన వారిని ఉద్ధరించే నందకుమారుని పాదాలను సూర్య సమానమైన తన కిరీట కాంతులతో పూజించాడు. ఇలా హరికి నమస్కరించి హస్తపద్మాలు జోడించి ఇంద్రుడిలా అంటూ ఉన్నాడు. పరమపురుష, నీ ధామం ప్రకాశించే సత్వగుణం శాంతం, రజోగుణ తమో గుణాలు లేనిది, నిత్యము అధిక తపోమయము. అందుచేత మాయ వ్యాపించే గుణాలు నీకు లేవు. నీవు గుణరహితుడవు. అందుచేత గుణాల వల్ల వచ్చే లోబాదులు నీ దరికి చేరవు. అయినా దుర్జనులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి దండం ధరిస్తావు. జగత్తుకు భర్తవు, గురుడవు, తండ్రివి నీవే. మేమే జగత్తుకు ఈశులము అనుకునే మూడులు భయపడేటట్లు లోకేశ్వరులకు కూడా ఈశ్వరుడవైన నీవు నీ ఇష్టం వచ్చిన రూపాలు దాల్చి హితం చేకూరుస్తావు కదా. ఇందిరా వల్లభ, నా వంటి వెర్రివారిని నీవు శాస్తి చేస్తే గర్వం పోయి బుద్ధి కలిగి పెద్దలు నడిచిన త్రోవలో నడుస్తారు. అనంత ఒక్కొక్క లోకాన్ని రక్షిస్తూ గర్వం ఎక్కువ అవడం చేతనేమో మేమే ఈశులమంటూ ఒళ్ళు తెలియక నాబోటి వెర్రివారు నిజంగా నీ మహిమ తెలుసుకోలేరు.
వాసుదేవ, కృష్ణ, వరమిచ్చేవాడా, స్వతంత్ర, మహాత్మ, అందరికంటే పుణ్యం చేసినవాడా, సర్వానికి బీజమైనవాడా, సర్వభూతాత్మక పరబ్రహ్మ నిష్కలంక, నీకు నమస్కారం. నీ సామర్థ్యం ఎంతటిదో తెలియలేకపోయాను. నా కోసం గోపకులు యజ్ఞం చేయటం లేదని మేఘాల చేత తీవ్ర వర్షం కురిపించి ఆ వర్షంలో ముంచివేశాను. నీ మహిమ చేత నా ప్రయత్నం ఇలా అయ్యింది. నేను అపరాధం చేశాను. నన్ను నీ దాసుని కరుణించి చూడు మాధవా. నిన్ను బ్రహ్మాదులే తెలుసుకోలేరు. జడత్వంతో నిండినవాణ్ణి, లోకాలు మూడింటిని రక్షిస్తున్నాననే గర్వంతో కూడినవాణ్ణి, విపులమైన దుష్ట వైదుష్యంతో కూడినవాణ్ణి, వినయాన్ని వదిలిన వారిలో మొదటివాణ్ణి, భుజనుల్లో గర్వితులలో మొదటివాణ్ణి. దేవా, నీవు సర్వము తెలిసిన వాడవు. నీ లీలా వైభవం తెలియటానికి నేనెంతటి వాడను అనగా విని నవ్వుతూ మేఘ గంభీర ధ్వనితో ఇంద్రునితో చక్రి ఇలా అంటూ ఉన్నాడు. దేవేంద్ర, సంపదతో కనులు మూసుకుపోయిన నీ మదం అణచటానికే నీ యాగం తప్పించాను. మదించిన సంపద కలవారు దండం దాల్చిన నన్ను తలుచుకోరు. నిజంగా నేను ఎవరినైనా రక్షించాలనుకుంటే ముందుగా వారిని ధనరహితుణ్ణి చేస్తాను. దేవేంద్ర, నా ఆజ్ఞ పాటిస్తూ ఉండు. నీ అధికారంలో నీ ఉండు. ధనంతో మదించుపోకు. శ్రేయస్సులు కలుగుతాయి, వెళ్ళు అని ఇలా ఇంద్రునితో పలుకుతున్న కృష్ణునికి నమస్కరించి గోగణంతో కూడిన కామధేనువు, భక్తజన కామధేనువైన ఈశ్వరునితో ఇలా అంటూ ఉంది. విశ్వేశ్వర, విశ్వం యొక్క శ్రేయస్సును వృద్ధి చేసేవాడా, విశ్వస్వరూపుడా, యోగులచే నమస్కరింపబడేవాడా, విను. ఇప్పుడు నీ వల్ల శాశ్వతులమయ్యాము. శాశ్వతంగా అధిక సుఖం పొందాము. హరి దేవా, మాకు నీవు పరమ దైవానివి, ఇంద్రుడవు. గో బ్రాహ్మణుల, దేవతల, సాధువుల సౌఖ్యం కోసం నిన్ను ఇంద్రుని చేసి పట్టం గట్టమని బ్రహ్మ నన్ను నియమించి పంపించాడు. నీవు భూభారం నివారించడానికి అవతరించిన హరివి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కామధేనువి యొక్క పాలతో, ఐరావతం తొండంతో తీసుకొని వచ్చిన గంగా జలంతో దేవేంద్రుడు ఆదిత్యతోనూ మహర్షులతోనూ కలిసి యుద్ధాల్లో శత్రు సంహారం చేసి సాధురక్షణ చేసే పద్మదలాక్షుణ్ణి అభిషేకించాడు. తుంబురుడు, నారదుడు మొదలైన వారు సిద్ధులు, చారణులు, గంధర్వులు హరికథలు పాడారు. అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. ముల్లోకాలు సంతసించాయి. ఆవుల పొదుగుల నుండి పాలు స్రవించాయి. నూతన జలాలతో నదులన్నీ ప్రవహించాయి. చెట్లన్నీ తేనెలు చిందించాయి. తీగల కన్నిట పూలు పండ్లు ఉద్భవించాయి. పర్వతాలు మనుల సముదాయంతో ప్రకాశించాయి. ప్రాణులన్నింటికీ తమలో ఉన్న వైర భావాలు తొలగిపోయాయి. ఇదంతా వాసుదేవుని పట్టాభిషేకం రోజున అలా జరిగింది. ఇలా గోపకులకు, గోగణానికి రాజుగా గోవిందుణ్ణి పట్టాభిషిక్తం చేసి ఇంద్రుడు దేవతలతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలా ఇంద్రుని గర్వభంగం చేశాడు అని పరీక్షిత్తు మహారాజుకి ఆ సూత మహర్షి వివరించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.